అందరికీ నమస్కారం. 2024లో ఆగస్టు 5వ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పాలి. శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారం పవిత్రమైంది, ప్రతి తిథి విశేషమైంది. ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, శ్రావణమాస వ్రతం, శివవ్రతం, దేవీ వ్రతం, నరసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం, ఇలా వివిధ తేదీ వారాల్లో నెల పొడుగునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థిక చింతనే. ఇలా దేవుడిపై భక్తి ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు. స్కంద పురాణంలో శ్రావణమాస విశిష్టతను, వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పడం లేదు, ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాడు. అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటారు. శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. భోగమోక్షకారిగా పేరున్న ఈ నెలలో నిశ్చల మనసుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనమవుతుంది. అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం ఆనవాయితీ. శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ, రవిక కానీ, పూలు కానీ ఇస్తారు. ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు. కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాదని మీ ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది, సంపదలన్నీ కూడా కరిగిపోతాయి, లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు. కనుక ఎవరూ కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను ఇవ్వవద్దు, కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. శ్రావణ మాసం అంటే శుభాల మాసం. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు అన్నీ పవిత్రమైన వారాలే అని భావిస్తారు. స్త్రీలు దోసిట్లు శనగల మూట, కాళ్లకు పసుపు, తలలో పూలు, చేతులకు తోరణాలు, కొత్త చీరలు, పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభాయమానంగా కనపడుతుంది. కొత్త బంగారు నగలు, గాజులు ధరిస్తారు. ఏ ఇంట చూసినా పండుగ వాతావరణమే కనబడుతుంది. ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి. ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చని మామిడి తోరణాలతో, భగవన్నామ స్మరణతో, అమ్మవారి పూజలతో కళకళలాడుతూ ఉంటుంది. మనకు ఉన్న 12 మాసాలలో 5వది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతి. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనవి. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో మంచి పనులు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి. శ్రావణ మాసం శివునికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుణ్ణి కూడా పూజించాలి. శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు విరివిగా జరుపుకుంటారు. వాయినాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటారు. నోములు, వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడుతూ కనిపిస్తారు. అందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం,
శనగల మాసం అని కూడా అంటారు. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులనేవి వస్తాయి. వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి. అందుకే శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు. ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసేందుకు కావలసిన అవకాశం చిక్కుతుంది. ప్రధానంగా సాగే హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది. విషయంలోనికి వస్తే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి తాంబూలం రవిక గాజులు పూలు శనగలు ఇస్తే చాలా మంచిది. ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచినీరు ఇచ్చినా సరిపోతుంది. అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు. దాని వలన లేనిపోని కష్టాలు వస్తాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు. ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, మీకు దరిద్రం పడుతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు. కనుక శ్రావణ మాసంలో ఎవరు కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె ఇవ్వవద్దు. కొంతమంది ఆడవారు తెలిసి తెలియక ఉప్పు పసుపు చింతపండు వంట నూనెను అడుగుతూ ఉంటారు. చాలామంది ఏముందిలే అని అడిగారు కదా అని ఇస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో అరువుగా ఇచ్చినా పర్వాలేదు, కానీ శ్రావణ మాసంలో మాత్రం అస్సలు ఇవ్వకూడదు. పక్కింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులను అప్పుగా ఇవ్వకూడదు. అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి పెరుగును కూడా ఇవ్వకూడదు. అంటే కొంతమంది ఆడవారు తాంబూలాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలు తాగడానికి ఇస్తూ ఉంటారు, కానీ అలా ఇవ్వకూడదు. అంతేకాదు పెరుగును వారికి అప్పుగా కూడా అస్సలు ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు. కాదని ఇస్తే కష్టాల పాలవుతారు. ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోవలసిన స్టేజ్కి పోతారు. అలాగే శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారాల్లో డబ్బు వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు. ఆ రోజు ఆగి తర్వాత రోజు ఇవ్వాలి. చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ అలాగే అక్క చెల్లెలకు కానీ ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు. అలాగే ఇస్తే బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి మీకు ఎదురవుతుంది, లేదా బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వకూడదు. శ్రావణ మాసంలో ఈ వస్తువులను పొరిగింటి వారికి స్నేహితులకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది, లేదంటే మీరు కష్టాల పాలవుతారు. కనుక అందరూ జాగ్రత్తగా ఈ నియమాలను పాటించండి. శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవు పాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. బిల్వపత్రాలు కలువ ఉమ్మెత్త తుమ్మి లాంటి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వరుడిని ఆరాధన చేస్తారు. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం ఈ శ్రావణ మాసం. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుడి మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి. చంద్రుడి నుంచి జరగబోయే దుష్ఫలితాల నుంచి మనల్ని మనం కాపాడడానికి ధర్మాచారాలను పండుగలాగా ఆచరించాలని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ మాసంలో లక్ష్మీ తులసి పూజలు, హనుమంతుడు వెంకటేశ్వరుడు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. వీటితో పాటు గరుడ పంచమి, ఏకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఋషి పంచమి, గోవత్స బహుళ సప్తమి, శ్రీకృష్ణ అష్టమి, పోలాల అమావాస్య వంటివి చేస్తారు.
శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి ఇలాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతిపాత్రం. శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు, పసుపు కుంకుమ, అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత. లక్ష్మీదేవిని 8 రూపాలలో అనగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్ములుగా కొలుస్తాము. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు అనగా ధాన్యం, ధైర్యం, సంతానం, శక్తి, విద్య, ధనం, విజయం, మేధస్సు చేకూరుతాయని మహాశివుడు పార్వతీదేవికి తెలియజేశాడు. ఈ వ్రతానికి కొంత బంగారం కొంటారు. ఈ వ్రతం రోజున ఇరుగు పొరుగు స్త్రీలను ఇంటికి పిలిచి శనగలు, అరటిపండ్లు, పసుపు, కుంకుమ, ఆకు, వక్క, రవికలగుడ్డ మొదలగునవి వాయనంగా ఇస్తారు. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటేనమ్మా వాయనం అనుకుంటూ ఉంటారు. ఇచ్చి పుచ్చుకోవడంతో మర్యాద గుణంతో పాటు ఈ హడావిడి జీవితంలో కాస్త స్నేహభావం వెల్లివిరుస్తుంది. ఇంటికి వచ్చిన పుణ్యస్త్రీకి కాళ్లకు పసుపు రాసి గంధం బొట్టు పెడతారు. ఈ వర్షాకాలంలో కాళ్లకు పసుపు రాయడం మంచిది. సైన్స్ ప్రకారం పసుపు యాంటీబయాటిక్. ఇక శ్రావణ మాసంలో కొన్ని నియమాలను పాటించాలని మన పండితులు చెప్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఆడవారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం. ప్రతిరోజు పండుగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రహ్మణ్య, రాఘవేంద్ర దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత చాలా ఉంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం, సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘసుమంగళి యోగం, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం. శ్రావణ మాసం అంటే శుభమాసం. దీనినే నభో మాసం అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాలు, పండుగలు వస్తాయి. అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు, ఆలయాలు భగవన్నామ స్మరణతో మారుమ్రోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. ఈ మాసమంతా వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలాగా అలంకరించుకొని తమకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలను సిద్ధించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం పాల సముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహలం పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి అని పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో 2 పాల చుక్కలు వేసుకొని స్నానం చేయండి. ఈ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయం సమయంలో నిద్రించకూడదు. అలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో పొరపాటును కూడా
లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు. ఈ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్లతో నిద్రించకూడదు. భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ మాసంలో ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. ఎవరి ఇంట్లో అయినా సరే పండ్లు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. అదేవిధంగా పెరుగుకి అంటు లేకుండా చూసుకోండి. చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలాగా చేస్తారు. శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదు. అలాగే రాత్రిపూట ఇంట్లో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట సింకులో ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శ్రావణ మాసంలో వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం. ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు. చాలామంది స్త్రీలను తాంబూలాలు తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు. అలా పిలిచినప్పుడు మైలులో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు. అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు. అలాగే తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు. మైలులో ఉన్నవారు ఆ సమయంలో పూజలో పాల్గొన్న వద్దు. ఎందుకంటే అరిష్టాలు జరుగుతాయి. సీతాఫలం, దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు. అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి ఎవరికి చేతితో ఇవ్వకూడదు. కాదని అలా ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి. కుదిరిన వారు ఈ మాసమంతా మాంసాహారం తినకుండా ఉంటే చాలా మంచిది. లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది. స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే మంచిది. కనీసం వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో ధూపం వేయాలి. ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా గుర్తుపెట్టుకొని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.